రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పలనాడు జిల్లాలో క్రోసూరు, సత్తెనపల్లి బహిరంగ సభలు నిర్వహించడమే కాకుండా రోడ్ షోలు కూడా నిర్వహించారు. ఆ బహిరంగ సభల్లోనూ రోడ్ షోల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనటువంటి శంకరరావు గారిని, ఇక్కడ పోటీ చేస్తున్న నన్ను అనేకమైన విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే, నేను సత్తెనపల్లిలో ఆ వీడియోలు చూశాను. ఆయన పక్కన ఎవరున్నారంటే జంగా కృష్ణమూర్తి గారు జాయిన్ చేసుకున్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు అభ్యర్థి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్నవారు. ఈ ముగ్గురు పక్కన ఆయన కూర్చుని ఉపన్యాసం చెప్పాడు. ముగ్గురు పక్కన ఆయన నుంచుని, ఈ ముగ్గురు ఎవరు అని అడుగుతా ఉన్నాను. ఈ ముగ్గురు రాజకీయంగా ఎక్కడ పుట్టారు, రాజకీయంగా ఎక్కడ పదవులు అనుభవించారు, ఎక్కడ చేరి వాళ్ళ మాట్లాడుతున్నారు? సిగ్గున్న చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. నీకు సిగ్గు లేదు, శరం లేదు, ఉచ్చ నీచాలు లేవు, చీము నెత్తురు లేదు. మేము వదిలేసిన వాళ్ళు, మేము కాదన్న వాళ్ళు, మాకు పనికిరాని వాళ్ళు వెళ్ళి నీ పక్కన చేరారు. వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళ సంకలు గుద్దుకుంటున్నావు. లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి టికెట్ ఇచ్చింది మేము. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుతో గెలిచాడు. తక్కువ వయసులోనే పార్లమెంటుకు వెళ్ళాడు. మేము టికెట్ గుంటూరు వెళ్ళమంటే వెళ్ళన్నాడు. సైకిల్ ఎక్కాడు, నీ పక్కన నుంచున్నాడు. ఇక కన్నా లక్ష్మీనారాయణ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏ విధమైనటువంటి రాజకీయాలు నడిపాడో నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో పుట్టాడు, కాంగ్రెస్లో పెరిగాడు, కాంగ్రెస్లో పదవులు అనుభవించాడు, బీజేపీకి వెళ్ళాడు, మళ్ళా వైసీపీకి రావాలనుకున్నాడు, తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు, నీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. జంగా కృష్ణమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? రాజశేఖర రెడ్డి గారి టైంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేకపోతే ఎమ్మెల్సీగా ఇచ్చారు, విప్ ఇచ్చారు, గౌరవించారు. ఇన్ని గౌరవిస్తే ఈ ముగ్గురు టక్కన మారి అక్కడ కూర్చున్నారు. అసలు నీ దగ్గర మనుషులే లేరు, నీ తెలుగుదేశంలో పోటీ చేయడానికి దిక్కే లేదు. మేము వదిలేసిన వాళ్ళని మాత్రమే పెట్టుకుని రాజకీయాలు చేసే స్థాయికి దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమైనా ఉదాహరణ కావాలా అని నేను మనవి చేస్తున్నా. ఇక నువ్వు రాజకీయాల గురించి, సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నావు. నేను అడుగుతా ఉన్నా, నేనంతా చూశారుగా. సత్తెనపల్లి ప్రజానీకం చూశారు, క్రోసూరు ప్రజానీకం చూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, కేంద్రంలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి, మళ్ళా రేపు మాపు ముఖ్యమంత్రి అయిపోతాడని చెప్పేసి డబ్బాలు కొడుతున్నారు. వాళ్ళ లెక్క ప్రకారం ఉంది ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి అనుకుంటే ఎంతమంది వచ్చారు? జనం కోసూలు ఎంతమంది వచ్చారు? సత్తెనపల్లి ఎంతమంది వచ్చారు? ఎంత అట్టర్ ఫ్లాప్ షో అది. జనమే రాలేదే, వచ్చినవాడు అక్కడ ఉండలేదే. పచ్చ చీరలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, మందు ఇచ్చారు. ఈ సందులో మందులు తాగితే కనపడ్డారు. అక్కడ నీ ముఖం చూడటానికి కూడా ఎవడు రాలా. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేసి ఏదో ఒక విధంగా నేను బ్రహ్మాండంగా ఉన్నానని చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించావు, ఇష్టం వచ్చినట్టుగా విమర్శించావు, నన్ను ఇష్టం వచ్చినట్టుగా విమర్శించావు. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి నైతిక అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా వచ్చాడండి? ఒక్కడే వచ్చాడు. ఏంటైనా ఏంటైనా కూటమి నుంచి వచ్చాడు. ఏది బీజేపీ నాయకులు ఏది ఇక్కడ మాట్లాడలేదే, లేదు జనసేన ఎవరు రాలేదే, పెద్ద నాయకులు ఎవరు చోట వాళ్ళని తీసుకొచ్చారు. జెండాలు మాత్రం వీళ్ళే కట్టారు. జనసేన జెండాలు జనసేన వాళ్ళు తీసుకురాలా, తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చి కట్టుకునేటువంటి పరిస్థితి. బీజేపీ జెండాలు కూడా వాళ్ళు కట్టుకునేటువంటి పరిస్థితి. తెలుగుదేశంలో 4-3 ముఠాలు అయిపోయి వాళ్ళే ఈ జెండా ఆ జెండా కట్టుకుని ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి సత్తెనపల్లి వచ్చి నన్ను తుక్కుగా ఓడించాలి అనే మాట అన్నాడు. చాలా ఏమంటాడు, నేను ఇరిగేషన్ మంత్రిని, నాకు క్యూసిక్లు అంటే ఏంటో తెలియదంట, టీఎంసీలు అంటే ఏంటో తెలియదంట, ఎన్ని నదులున్నాయో నాకు తెలియదంట, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో నాకు తెలియదంట.
మురుక్కాలంలో పూడికలు కూడా తీయలేదట. ఇవన్నీ నాకు తెలియవు, నేను పనికి మాలిన వాడిని, అసలు మంత్రికి అర్హత లేని వాడిని అనేటువంటి మాట మాట్లాడుతున్నావు. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, నీకేం తెలుసు చెప్పు. నేను మొన్న సూళ్లూరుపేటలో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. సుబ్రహ్మణ్యం అనే ఆయన కూతురికి టికెట్ ఇచ్చాడు. సూళ్లూరుపేటలో టికెట్ ఇచ్చిన వ్యక్తి అని ఆగాడు. పేరు గుర్తురాలా, పేరు తెలియదు. అమ్మా నీ పేరేంటి? పేరమ్మాయి సూళ్లూరుపేటలో సుబ్రహ్మణ్యం కూతురు ఏదో పేరుంది, ఆ పేరు చెప్పాడు. నీ దుంపదేగా. ఓ నారా చంద్రబాబు నాయుడు, నువ్వు టికెట్ ఇచ్చిన మహిళ పేరే నీకు గుర్తులేదే, అలాంటి నువ్వు నన్ను అడుగుతున్నాడు ఎన్ని నదులు ఉన్నాయి, పోలవరం అంటే ఏంటి, క్యూసిక్లు అంటే ఏంటి, టీఎంసీలు అంటే ఏంటి, రాంబాబుకు తెలియదు. ఆంబోతు రాంబాబు అలా అనిపిస్తున్నాడు కింద నుంచి. మళ్ళీ నేను ఆంబోతు రాంబాబు అంటే నా స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉందిగా, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో పైకి వచ్చిన ఓ చంద్రబాబు నాయుడు అంటానని రాంబాబు ఏంటి, ఓహో ఆంబోతు రాంబాబా అంటున్నాడు. ఈ టాక్టిక్స్లన్నీ చాలా చూసామయ్యా చంద్రబాబు నాయుడు గారు. చాలా కాలం నుంచి 89లో నేను శాసనసభకు వచ్చిన దగ్గర నుంచి నీ టాక్టిక్స్లన్నీ మేము చూస్తూనే ఉన్నాం. పైగా అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాంబాబు గారికి మంత్రి ఇచ్చింది నన్ను తిట్టడానికి, పవన్ కళ్యాణ్ తిట్టడానికి ఇచ్చింది. నేను ఇప్పుడు తిట్టానంటయా, విమర్శించా, ఘాటుగా విమర్శించా. నేను పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారనేటువంటి మాట నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన కన్నా లక్ష్మీనారాయణ గారిని పెట్టుకుని మాట్లాడడం ఏమన్నా సమంజసమా అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అనేక సందర్భాలలో నారా చంద్రబాబు నాయుడు గారిని విమర్శ చేశా, అనేక సందర్భాలలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేశా. గమనించమని మనవి చేస్తున్నా, రాష్ట్ర ప్రజల్ని గమనించమని మనవి చేస్తున్నా. ఓ తెలుగుదేశ కార్యకర్తలారా మీరు కూడా గమనించమని మనవి చేస్తున్నా. ఏ రోజుని నేను వాడు వీడు అని పదజాలమే వాడలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు అనే మాట్లాడా. నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ, నీ పక్కన ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం మాట్లాడాడో చూశావుగా. వాడేవాడండి, చంద్రబాబు వాడండి అని మాట్లాడుతుంటే పాప మా యాంకర్ కొద్దిగా సంస్కారవంతుడు. ఏమండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు వాడు వీడు అంటాం సమంజసం అంటామండి. వాడు వీడు అనిపించుకునే స్థాయికి దిగజారిపోయాడు. ఆయన దిగజారులా, వీడు దిగజారాడు. ఇది విషయం. వాడు వీడు అనేటువంటి మాటలు, పదజాలాన్ని వాడినటువంటి దుర్మార్గమైన రాజకీయవేత్తను పక్కన పెట్టుకొని నన్ను ఓడించమని చెప్తున్నామంటే ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడ మాట్లాడినా కన్నా లక్ష్మణ్ గారు ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు. పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు. అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు. సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతనేం అడగడానికి లేదు. ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా, బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యనపల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నా. వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా. నేను మనవి చేస్తున్నా, ఒక్కరితోనే ఉంటా నేను, ఒక పార్టీతోనే ఉన్నా నేను. రాజశేఖర రెడ్డితో ఉన్నాను, తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. విమర్శలు మరింతగా చేస్తా, ఘాటుగా చేస్తా, కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడనంటే వాడను. చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నాను, బావురుమని ఏడ్చాడు. నేను అనలేదురా బాబు అంటే వినలా. తర్వాత తెప్పించుకున్నాడు. మీరు చూశారుగా, బావురుమని ఏడుస్తూ ఉంటాడు. అది నేనే అన్నానని, నేను అనలేదని తెలుసుకున్నాడు. తర్వాత మళ్ళా మాట్లాడడం, ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా. ఆయనే కాదు, నారా కుటుంబం మొత్తం ఏడ్చేసింది. అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్చేసింది. రాంబాబు దొంగ, రాంబాబు అన్నాడని. అన్నదేమో ఎవరో అంటే నా మీద రుద్ది ఈ విధంగా చేస్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నా,
నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను, ధర్మంగాను, గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను. అప్పుడప్పుడు నన్ను ఆంబోతంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను. అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వచ్చాడు సత్యనపల్లి, ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే, కొత్త వాళ్ళు ఏం కాదు. మా పార్టీ మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు. మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో లేదో ఎవరికి తెలియదు. ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 175 కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు చూడండి, సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్లో అలా కనిపిస్తున్నారు. నేను ఒక సామెత ఉంది, కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోళ్ళు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది. నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్యనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది. కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం. ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు, అది యువగలం అని తిరిగాడు. కనపడ్డే మంగళీలోనే ఉన్నాడు. అక్కడి నుంచి బయటకు వస్తే గెలుస్తాను గెలను అని భయం, అతను ఓడిపోబోతున్నాడు. ఇక మా బ్రదర్ సంగతి చెప్పాలి. మా కులపాయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నాడు. 2 రోజులు ప్రచారం చేస్తాడు, 5 రోజులు పడుకుంటాడు. ఎందుకని నీకు రాజకీయాలు నాకు అర్థం కాలేదు. జ్వరం వచ్చిద్దంట, జ్వరం వచ్చి పడుకుంటాడు. 2 రోజులు తిరగానే జ్వరం వచ్చింది, ఎండగొట్టింది, మళ్ళీ పడుకుంటాడు, హైదరాబాద్ వెళ్తాడు. ఎందుకు మీకు రాజకీయాలు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ లాక్ అయిపోయాడు. రాష్ట్రం అంతా తిరిగే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడికి తప్పదు కాబట్టి తిరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తిరిగి వచ్చి మా మీద విమర్శలు చేస్తాడు. ఇంకా చాలా విమర్శలు చేశాడు నా మీద. ఉర్దూల దగ్గరంట 100 రూపాయలు 200 కాజేశానంట, అట్టా 10 లక్షలు కాజేశానంట. నేను ఇరిగేషన్ మంత్రిని బాబు, వాటి కోసం కక్కుట్టి పడాల్సిన అవసరం నాకు ఉంటుందా చెప్పమని అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నేను ఎలా ఉంటానో. డబ్బుల కోసం కక్కుర్తి పడేటటువంటి నీచమైన మనస్తత్వం నాకు లేదు 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 అనే విషయం తెలుగుదేశం వారిని అడిగినా కూడా చెప్తారు. బ్రదర్, నారా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఆ ఒడ్డిన మహిళ దగ్గర 2,50,000 అయ్యేయడానికి ప్రయత్నం చేశానంట. చాలా సందర్భాల్లో చెప్పా. మళ్ళీ అదే రిపీట్. కింద ఎవడో కాగితం రాయిస్తాడు, చదువుతుంటాడు చంద్రబాబు. చంద్రబాబు గారు తెలియదు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. కింద ఎవరో నా మీద కోపం ఉండడు, లెటర్ రాసిస్తే అది చదువుతూ ఉంటాడు. నేను అలా కక్కుర్తి పడేటటువంటి మనస్తత్వం కాదు నాది. నా మీద బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేసిన ఆకాశం మీద ఉమ్మితే ఎవరి మీద పడుతుంది, నీ మీదే పడుతుంది. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. నేను ఈ నియోజకవర్గంలో నన్ను చంద్రబాబు నాయుడు గారు బాగా కక్ష పెట్టాడు, మంచిదే, నాకేం ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను అసెంబ్లీలో కూడా బ్రహ్మాండంగా మాట్లాడతానని, నా మాటకు ఆయన సమాధానం చెప్పలేడని, బయట ప్రెస్ మీట్లో కూడా నేను బాగా మాట్లాడతానని, దానికి సమాధానం కౌంటర్లు ఇవ్వలేరు కాబట్టి నన్ను ఏదో ఒక విధంగా శాసనసభకు రాకుండా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నంతో మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వస్తాదిని తీసుకొచ్చి నాకు ముందు పోటీ పెట్టారు. అనేక పార్టీలు మారొచ్చినటువంటి వ్యక్తి, నిన్ను అడ్డగోలుగా తిట్టినటువంటి వ్యక్తి. తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నా, ఆయన అన్ని పార్టీలకు కన్నాలు వేశాడు. మీ పార్టీలో కూడా ఉంటాడు అనుకున్నారా? ఏమీ లేదు. తెలుగుదేశంలో అతను ఉండే ప్రశ్నే లేదు. ఓటమి పాలవగానే మళ్ళీ ఎక్కడో కూడా చెక్కేస్తాడు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద పోటీ పెట్టి నన్ను ఓడించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనేకమైన గోబల్ ప్రచారాలు చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, ఈ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి అండతో నేను 3వసారి పోటీ చేస్తున్నా. ఇక్కడ నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనేటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నా నేను. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో నేను ఎక్కడ గణనీయమైన తప్పులు చేయలేదు. కాబట్టి ప్రజలు నా పక్షాన ఉంటారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. మంచి మెజార్టీతో నేను గెలుస్తాననేటువంటి నమ్మకం కూడా నాకుంది. అనేకమైన ఆరోపణలు నా మీద చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆరోపణలు దయచేసి నమ్మవద్దని, వాస్తవాలు మీ అందరికీ తెలుసని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు క్యూసిక్లు లేదా టీఎంసీలు లేదా ప్రాజెక్టులు ఏదో క్విజ్ మాస్టర్ లాగా నాకు క్విజ్ పెడతాడేమో నాకు అర్థం కాల. రమ్మంటున్న చర్చకి రా. నారా చంద్రబాబు నాయుడు
కమాన్, ఎన్నికల్లోనే చర్చిద్దాం. పోలవరం ఎందుకు పూర్తి కాలేదు? అది నా తప్పిదమా, ఈ ప్రభుత్వ తప్పిదమా, లేక చంద్రబాబు నాయుడు గారు తప్పిదమా? తేల్చుకుందాం రమ్మని అడుగుతా ఉన్నా. దిక్కుమాలినటువంటి పనులు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. భజన చేయించాడు, గుర్తుందా మీకు? పోలవరం 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 అని భజన చేయించాడు. గేట్లు పెట్టకుండా భజన చేయించాడు. స్పిల్వే కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకుండా భజన చేయించాడు. డైవర్ట్ కాకోకుండా, నది డైవర్షన్ లేకుండా భజన చేయించాడు. కమాన్, దమ్ముంటే రా, చర్చిస్తా. పోలవరం నీ అసమర్థత వల్ల, నీ ఆలోచన విధానం వల్ల, నీ డబ్బు కక్కుర్తి వల్ల, ఇప్పుడు మీ మోడీ గారు చెప్పినటువంటి ఏటీఎంగా నువ్వు ఓడుకోవడానికి ప్రయత్నం చేసినందువల్లే పోలవరం దెబ్బతింది. దాన్ని బాగు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఏ క్షణంలోనైనా నారా చంద్రబాబు నాయుడు గారితో సిద్ధంగా ఉన్న పోలవరం పూర్తి కాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం నిందితుడు నారా చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. అదేమంటే పతితోడు మాట అంటారు, రాంబాబుకి డ్యాన్స్ వేయటం వచ్చని. మీ పక్కన పవన్ కళ్యాణ్ వేయట్లేదు డ్యాన్సులు సినిమాల్లో? డబ్బుల కోసం? నేను డబ్బుల కోసం డ్యాన్స్ చేస్తానా? పండుగ, భోగి పండుగ. భోగి పండుగలో నేను ఇవ్వాలే కాదే, ప్రతిసారి 3 సంవత్సరాల నుంచి భోగి మంట వేసి నా సోదరులతో సోదరీమణులతో నృత్యం చేస్తా, ఆనంద తాండవం చేస్తా. దాన్ని పట్టుకుని రాంబాబు డ్యాన్స్ చేస్తాడు, రాంబాబు పండక్కి డ్యాన్స్ చేస్తాను తప్ప పొలిటికల్ గా డ్యాన్స్ వేసే స్వభావం నాకు లేదు. చంద్రబాబు, నువ్వు పొలిటికల్ డాన్సర్వి. కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు సిపిఐ సిపిఎంతో డ్యాన్స్ చేస్తావు, కాసేపు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ చేస్తావు. అన్ని పార్టీలు మారుతూ డ్యాన్స్ చేసేటటువంటి ఒక డాన్సర్వి, పొలిటికల్ డాన్సర్వి నువ్వు చంద్రబాబు నాయుడు అని మనవి చేస్తున్నా. నేను పండుగకు నా సోదరీమణులతో డ్యాన్స్ వేసి ఆనందపడతాను తప్ప ఐ నెవర్ పొలిటికల్ డ్యాన్స్. పవన్ కళ్యాణ్ కూడా పొలిటికల్ డ్యాన్స్ చేస్తాడు. కాసేపు పవన్ కళ్యాణ్తో చంద్రబాబుతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు మోడీతో డ్యాన్స్ చేస్తాడు, కాసేపు సింగిల్గా డ్యాన్స్ చేస్తాడు, ఇటు అటు డ్యాన్స్ చేస్తాడు, వీళ్ళిద్దరి మధ్యన డ్యాన్స్ చేస్తాడు. ఈ రకంగా మీరు డ్యాన్స్లు వేసేవాళ్ళు, నేను భోగికి మాత్రమే డ్యాన్స్ వేసేవాడిని. దాన్ని చూసి డ్యాన్స్ చేస్తాడు, మీ మంత్రి డ్యాన్స్ చేస్తాడు. అసలు మంత్రి అంటే ఏమిటో తెలుసా అంటున్నాడు. ఏమో మంత్రి అంటే ఏంటో మాకు తెలియదు, చెప్పు. మీ అబ్బాయికి బాగా తెలిసామో, నీకు మీ అబ్బాయికి. నీకు ముఖ్యమంత్రి ఎలా వచ్చిందో మాకు తెలియదు. మీ మా దగ్గర నుంచి కొట్టే సంగతి ఇవన్నీ చెప్పుకోవాలా? అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకని నువ్వు ఈ దెబ్బతో తెలుగుదేశం దివాళా తీయబోతుంది. మళ్ళా తెలుగుదేశం చరిత్రలో కనపడదు, బీజేపీలోకి సర్దుకుంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రాష్ట్ర ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళితే జైలు కన్నా వెళతారు, లేకపోతే మోడీ గారి పార్టీలో విలీనమైనా చేస్తాడు. ఇవాళ నేను చెప్పాను. ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. ఇది ఖచ్చితంగా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు గారు 3 రాజధానులకు వ్యతిరేకించడం వల్ల నేను తెలుగుదేశంలో చేరాను అని చెప్పారని మీరు అంటున్నారు. నేను వినలేదు, నిజమై ఉంటుంది. ఎందుకు స్వామి అంత అబద్ధాలు ఆడతావు? నీకు టికెట్ ఇవ్వలేదనే కదా అక్కడ చేరింది. ఎవడో తెలియదు. ఇది బీసీలకు ఇవ్వాలి. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మీరు వెళ్ళి గుంటూరులో పోటీ చేయండి అని చెప్పారు. ఇంతే కారణం. 3 రాజధానుల గురించి ఇప్పుడు మాట్లాడావు నువ్వు వైసీపీలో ఉన్నప్పుడు. అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కన్నా లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు గారిని తిట్టాడు కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం ఎప్పుడు చంద్రబాబు తిట్లా. అంటే ప్రీ ప్లాన్డ్గానే ఉన్నాడనమాట. తిడితే మళ్ళీ అక్కడికి వెళ్ళలేమని. ఈ కన్నా లక్ష్మీనారాయణ తిట్టాడు. లావు శ్రీకృష్ణదేవరాయలు వేరే కదా, ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటో. అందువల్ల ఆయన ఎప్పుడు చంద్రబాబుని తిట్టను కూడా తిట్టలా. ఎందుకంటే మళ్ళీ చంద్రబాబు పంచం చేరదాం అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది కావాలి, అందుకని తిట్టలేదు. అయ్యా నేను మనవి చేస్తున్నా, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన 3 రాజధానుల గురించి కాదు, ఆయన గుంటూరు వెళ్ళి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు. బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి
బీసీల ఓటు అడిగే హక్కు లేదు. ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు. తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు. తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు. రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.